హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ఏ మనిషి జీవితంలోనైనా గెలుపు, ఓటమి ఈ 2 బండికి బ్రేక్ లాంటివి. బండిలో పెట్రోలు బండి మాత్రమే ఉంటుంది. కానీ ఆ బండి తోలే వ్యక్తి చేతిలో ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి తెలుసా? ఎక్కడ బ్రేకు తొక్కాలా? ఎక్కడ బ్రేకు వదలాలా? ఎక్కడ క్లచ్ పట్టాలా? ఎక్కడ క్లచ్ వదిలేయాలా? ఎక్కడ ఎంత స్పీడ్‌గా ఎళ్ళాలా? ఎక్కడ ఎంత స్లోగా ఎళ్ళాలా? ఇంకొక మనిషిని దాటుకొని ఎళ్ళాలన్నా, ఎళ్ళకూడదన్నా ఇన్ని రకాల ఉపయోగాలన్నీ కూడా ఆ బండిని నడిపే వ్యక్తి చేతిలో ఉంటాయి. అలాగే గెలవాలి అని నీలో పట్టుదల ఉంటే నిన్ను కాలము ఆపలేదు, ఏ మనిషి కూడా ఆపలేడు. అంతే తప్ప నాకు ఏదో ఒక కాలము రోజు వస్తుంది అని కాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు అనుకో, ఆ కాలమే నీకు పరీక్షలు పెడుతూ నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వీడు ఎలాంటి పరీక్షల్లో గెలుస్తాడా ఓడిపోతాడా అని కాలం నీకు పరీక్షలు పెడుతూ నీ గెలుపు కోసం ఎదురు చూస్తుంది, కానీ నీకు అనుకూలంగా రాదు. కాలము నడిచిపోతూనే ఉంటుంది. కాలాన్ని నీకు అనుకూలంగా ఉపయోగించుకుంటే నీ జీవితంలో గెలుపు. కాలం కోసం ఎదురు చూస్తూ నడుచుకుంటూ పోయావనుకో, కాలం నడిచిపోతూనే ఉంటుంది. ఆ కాలం నీ గెలుపు కోసం పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఇలాగే నీ జీవితం ముగిసిపోతుంది తప్ప గెలుపు అన్నది ఉండదు నీ జీవితంలో. కాలాన్ని నీకు అనుకూలంగా ఉపయోగించుకున్న రోజే నీ జీవితంలో గెలుపు. గుర్తుపెట్టుకో.